హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ చరిత్రలో ప్రభుత్వం ఇస్తున్న స్కేల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర రెండవ వేతన సవరణ కమిషన్ సెకండ్ పీఆర్సీకి సంబంధించి ముఖ్యమైన వివరాలైతే తెలుసుకుందాము. ఇందులో మొదటిది కమిషన్ ఏర్పాటు మరియు అమలు. తెలంగాణ రెండో వేతన సవరణ కమిషన్ అనేది అక్టోబర్ 2, 2023న అధికారికంగా అయితే ఏర్పాటు అయ్యింది. ఈ కొత్త వేతన సవరణ అనేది జూలై 1, 2023 నుంచి అయితే అమల్లోకి రావాల్సి ఉంది. రెండోది మధ్యంతర ఉపశమనము. కమిషన్ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం ఉద్యోగులకు 5% ఐఆర్ అనేది ప్రకటించింది. గడువు పొడిగింపు. నివేదిక సమర్పించడానికి కమిషన్‌కు ఉన్న గడువును ప్రభుత్వం ఇటీవల మరొక 6 నెలల పాటైతే పొడిగించింది. తాజా గడువు ప్రకారంగా సెప్టెంబర్ 30, 2024 వరకు అయితే సమయం ఉంది. సో, మరి ఫిట్‌మెంట్ గత అనుభవాల గురించి చూసుకున్నట్లయితే సాధారణంగా కమిషన్‌లు సిఫారసు చేసే ఫిట్‌మెంట్ కంటే ప్రభుత్వం ప్రకటించే శాతమే ఎక్కువగా అయితే ఉంటుంది. ఉదాహరణకు మొదటి పీఆర్సీలో కమిటీ 7.5% సిఫార్సు చేస్తే ప్రభుత్వం 30% ఇచ్చింది. సో, ఉద్యోగుల డిమాండ్స్ ఈ మేరకు చూసుకున్నట్లయితే పెరిగిన ధరలు, జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 40-50% ఫిట్‌మెంట్ అయితే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే మాస్టర్ స్కేల్ ప్రాధాన్యత. సో, 1977లో కృష్ణస్వామి కమిషన్ ప్రవేశపెట్టిన మాస్టర్ స్కేల్ విధానం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు బలమైన రక్షణ కవచంలా అయితే పనిచేస్తోంది. సో, ప్రభుత్వం కమిషన్ నివేదిక పరిగణలోకి తీసుకొని ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందో మరి వేచి చూడాలి.